తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు మంత్రి సీతక్క. హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియంలో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష సభలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఉద్యమకారుల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రజాపాలన ఉంటుందన్నారు. గత ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోలేదని ఆరోపించారు. హైదరాబాద్ లో తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద ఏర్పాటు చేసిన హోటళ్లను తీసేయాలని ఉద్యమకారులకు కోరినట్లు తెలిపారు. 2001 నుంచి 14 వరకు పోరాడినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఆకాంక్షలు వాళ్ళ డిమాండ్లను చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినాక ఒక విషయం ఏంటంటే హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించినటువంటి తెలంగాణ అమరవీరుల స్మృతి వనంలో రెస్టారెంట్ నడిపించడం అనేది అత్యంత అవమానకరం. దాన్ని వెంటనే తీసేయాలని వారు కోరడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే స్మృతి ఏదైతే స్తూపం ఉందో దాంట్లో రెస్టారెంట్లు వ్యాపారాలు కాకుండా ఉద్యమకారుల ఆశలు ఆకాంక్షలు లేదా ఇతర సమస్యల మీద చర్చించుకునేటువంటి ఇట్లాంటి ఆడిటోరియంస్ లేదా సెమినార్ హాల్స్, లైబ్రరీ లేదా చరిత్ర కలిగి సంబంధించినటువంటి బుక్స్ ఏర్పాటు చేస్తే బాగుండేది. కాబట్టి నా యొక్క ఆలోచనను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి, ఉద్యమకారుల యొక్క ఆలోచనను కూడా తీసుకెళ్ళి అక్కడి నుంచి అది తీసేసే విధంగా అమరవీరుల యొక్క గొప్పతనాన్ని ఈ రెస్టారెంట్లు బార్లతో ముడిపెట్టే విధానాన్ని రద్దు చేయాలని కూడా తెలియజేస్తా ఉన్నాం.